A1 TV తెలుగు న్యూస్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. తిరుమలాయపాలెం మండలం గోల్తండా గ్రామానికి చెందిన బోడ కీర్తన మహబూబాబాద్ జిల్లా కొత్త తండాకు చెందిన ఆంకోత్ నవీన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాల వారిని స్టేషన్కు పిలిపించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అమ్మాయి అబ్బాయి వారు ఘర్షణ పడుతుండగా విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుగులోద్బాలు వారిని ఆపేందుకు ప్రయత్నించగా నెట్టడంతో తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నర్సంపేట మహబూబాబాద్ ఖానాపూర్ పరిధిలో చోరీల పరంపర కొనసాగించిన దొంగలు చివరకు పోలీసులకు దొరికిపోయారు. మహమ్మద్ ఇమ్రాన్ ఇమాం తన మోటార్ సైకిల్పై మిగతా నిందితుల ఆటోలో వరంగల్ వైపు వెళ్తుండగా నర్సంపేట పోలీసులు అనుమానాస్పదంగా ఆపి విచారణ జరిపారు. వీరి వద్ద నుండి పోలీసులు బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, వాహనాలు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో మరియు చుట్టుపక్కల మహబూబాబాద్ ఖానాపూర్ లోపల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గత ఆగస్టు నెలలో కూడా జరిగినవి. వీటి గురించి మర్సీ మరియు ఎస్ఐ గారు వాళ్ళు ఇచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక దొంగల ముఠా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో ముఖ్యంగా A1 మహమ్మద్ ఇమ్రాన్ అని, అతని స్నేహితుడు మాదాస్ నవీన్ అని, వీళ్ళు ఇంకా ముగ్గురు లేడీస్తో కూడా ముఠా కట్టారు. అందులో ఈ నవీన్ భార్య భార్గవి, ఆమె చెల్లెళ్ళు విజయ, రాజేశ్వరి అని వాళ్ళు వీళ్ళు ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళంతా కూడా మా మహబూబాబాద్ పాల్వంచ ఏరియా వాళ్ళు ఒక ఆటోలో వచ్చి, అది ఇమ్రాన్ అతను A1 మోటార్ సైకిల్ వచ్చి ముందు పోయి ఆయన హౌస్ బ్రేక్ చేసి తీస్తుంటాడు. అట్లా నర్సంపేటలో కూడా జ్యువెలరీ షాప్లో దొంగతనం చేశారు. వీళ్ళు పాకాల్ రోడ్లో ఉండే జ్యువెలరీ షాప్లో దొంగతనాలు చేశారు. ఈ మహబూబాబాద్ ఏరియాలో కూడా 2 దొంగతనాలు చేశారు. ఖానాపూర్ ఏరియాలో కూడా ఒక దొంగతనం. అన్నింటికి కూడా మేము వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్టీని రికవరీ. సదాశివపేటలో నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ ఉదయం 8:30 గాంధీ చౌక్ హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం సత్సంగా నిర్వహించడం జరిగింది. ఈ సత్సంగంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల గురించి వివరించారు. ఇవన్నీ దాని విషయం లోపల ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా వీలున్నప్పుడు అందరూ కూడా దీని లోపల పాల్గొనండి. అదేవిధంగా ఈ నగర సంకీర్తనలు కూడా నిర్ణయించబడింది. అదేవిధంగా 5 పంచప్రసం ప్రణాళిక అని చెప్పేసి మనం మొన్న కూడా చెప్తున్నాం. అందరం కూడా సామాజిక సమరసత, అదేవిధంగా కుటుంబ ప్రబోధన, మన మండల రైట్స్ ఉన్నాయి, అవన్నీ పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ దాని విషయం లోపల ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా వీలున్నప్పుడు అందరూ కూడా
దీని లోపల పాల్గొనండి. అదేవిధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు ఇద్దరు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రోజు 10 మంది 11 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పొలిటికల్ పార్ట్ ఆఫ్ అదే అది పొలిటికల్ పార్ట్ ఆఫ్ అదే అది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉండగా సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రాగడానికి నీటితో పాటు బాత్రూంలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల క్రితం పాఠశాలలకు నూతన భవనం మంజూరు కాగా దాని పనులను మధ్యలోనే ఆపివేశారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మాణం పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. High school! High school! High school! Kavale! 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 Itu gadallo! కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినేని వీరపక్షి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీలో ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇచ్చి ప్రజల ప్రాణాలు తీసిందని ఆరోపించారు. ఎక్సైజ్ సిబ్బందికి వినతి పత్రాలు ఇచ్చి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. నకిలీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు మాత్రమే న్యాయం చేస్తుందన్నారు. వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఎందుకంటే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ఇద్దరికి, మన మండల నాయకులకి అందరికీ ఈరోజు ఇక్కడ వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మద్యం మన వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు ఎంత పారదర్శకంగా మనము నడిపినామో ఇప్పుడు ప్రజలకు ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి లిక్కర్ స్కాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ని అక్కడ వాళ్ళ ఆఫ్రికా నుంచి తెచ్చి ఇప్పుడు స్పిరిట్ అంతా ఇక్కడ ఆఫ్రికా దేశం నుంచి వాళ్ళు ఎలక్షన్ కింద ముందే టైప్ అయినారు. మీ పని చేస్తాం, మాకు టికెట్ ఇస్తే, తమ్మలపల్లి టికెట్ ఇస్తే మేము ఈ పని చేస్తామని ముందే చెప్పి ఎవరి దగ్గర, అది చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర, వీళ్ళిద్దరూ కుమ్మక్కై ప్రజల్ని ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కానీ ఎంత ఆ సాపులు. ఈరోజు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని రామపురం బీచ్ లో 3 రోజుల క్రితం జరిగిన విషాద ఘటనపై బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గుదే రాజారావు మాట్లాడుతూ యాత్రికుల భద్రత కల్పించడంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఏ శాఖ వైఫల్యం కారణమో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చీరాల నియోజకవర్గంలో రామపురం బీచ్ దగ్గర ఉన్నాం. గత 3 రోజుల క్రితం ఒక 5 పిల్లలు సముద్రంలో మునుగు తాకి వెళ్ళి
ఒక దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన విన్నప్పుడే మాకు మనసు కలసివేసింది. చాలా బాధాకర విషయం ఈ విషయం ఏంటంటే, అదేవిధంగా ఒక 5 పిల్లలు ఈ మధ్య కాలంలో సముద్ర స్థానానికి వచ్చే 5 పిల్లలు ఒకేసారి ఇట్లా చనిపోవటం ఇదే మొదటిసారిగా మేము వింటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాలి, ఈ ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఈ ఘటన జరిగింది. ఒకేసారి 5 చనిపోవడం అంటే చాలా బాధాకర విషయం. ఈ ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది, ఎవరైతే ఈ పిల్లల్ని కోల్పోయిన కుటుంబం ఉందో వారిని పరామర్శించి ఒక కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ విఫలమైందని చెప్పను కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తున్నాం. టూరిజానికి కొన్ని కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం, టూరిజాన్ని అభివృద్ధి చెందుతాం, టూరిజాన్ని డెవలప్ చేస్తామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికే పదవులు లభిస్తాయని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి, పట్నాయక్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో కలిసి మాట్లాడారు. కొండా సురేఖ పార్టీ కష్టకాలంలో తోడుగా ఉన్న నాయకులకే జిల్లా అధ్యక్ష పదవులు కేటాయిస్తామని తెలిపారు. ఈ సమావేశం పూర్తిగా డీసీసీ అధ్యక్షుల ఎంపికపై సంబంధించినదని మంత్రి స్పష్టం చేశారు. ఏది చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం జరుగుతుంది. ప్రజల ఆలోచనల మేరకే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్, స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు. అది డెమోక్రటిక్ వేలో యూత్ను కూడా ఎలక్షన్ కూడా జరగడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే, ఇక్కడ డిసిసి అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని, వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి, వారు ఏఐసిసికి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది. Friends, as you all know, any political party, the people who matter, the people who supports, helps for any party to come to power are the people from the grassroots level. The mandal, the villages, the blocks, the voters. Our leader, Sri Rahul Gandhi, Congress President Sri Kharge ji, General Secretary Organization Sri Venugopal ji, collectively to empower the grassroots leaders, we have come out with a abhiyan called Sangathan Srijan Abhiyan. So what is the purpose of this? What is to be done? What is that we have to communicate to our voters? I wanted to say this through my media friends, to the workers, to the voters, to every member. రంగారెడ్డి జిల్లా నర్సింగి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ ప్రాజెక్టును జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారుల బృందం సందర్శించింది. గతంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పరిస్థితులు నెలకొనడంతో స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూసీలో వరద నీరు తగ్గిన తర్వాత రంగంలోకి దిగిన హైడ్రా బృందం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ప్రత్యక్షంగా పరిశీలించింది. చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గం
పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారిని మహాదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహము కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే శ్రీం హ్రీం శ్రీం. అన్నమయ్య జిల్లాలో పీకేఎం యూడీఏ చైర్మన్ బీఆర్ సురేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లికు చెందిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణాచారి, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, ఏపీ ఎన్ఎండిసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు నాగూర్ వలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాడీ వ్యవస్థను శుద్ధిపరిచే ఆయుధం యోగా అన్నారు యోగా మాస్టర్ కొమ్మూరి శ్రీలక్ష్మి. యోగా చేయడం వల్ల మన శరీర నాడీ వ్యవస్థ శుద్ధి చేయబడుతుందని పిరమిడ్ మాస్టర్ కొమ్మూరు శ్రీలక్ష్మి సంబోధించారు. కొక్కిలిగడ్డ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన యోగా తరగతులకు ఆమె హాజరై విద్యార్థులందరికీ యోగా శిక్షణ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచే యోగా అలవర్చుకుంటే మెదడు నుంచి చురుకుదనంతో పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది ఆ శరీరం నింపినప్పుడు శరీరము తేలికైనట్టు కొంతమందికి భావన ఉంటుంది, శరీరం బరువైనట్టు ఉంటుంది కొంతమందికి. ఏది ఎలా వచ్చినా అవన్నీ కూడా మన శరీరము శుద్ధి కాబడుతుంది. ఇంకా అపారంగా మనలోకి మన ఆలోచన శక్తి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆలోచన చేసే విధానం ఆగిపోతుందో, ఆ టైంలో మనకు అపారంగా విశ్వం యొక్క ప్రాణశక్తి మనలోకి ప్రవాహం జరుగుతుంది. అది ఆ శరీరం నింపినప్పుడు శరీరము తేలికైనట్టు కొంతమందికి భావన ఉంటుంది, శరీరం బరువైనట్టు ఉంటుంది కొంతమందికి. ఏది ఎలా వచ్చినా అవన్నీ కూడా మన శరీరము శుద్ధి కాబడుతుంది. ఇంకా అపారంగా మనలోకి మన ఆలోచన శక్తి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆలోచన చేసే విధానం ఆగిపోతుందో, ఆ టైంలో కేజీహెచ్లో పచ్చకామెర్ల బాధితులను పరామర్శించారు మంత్రి సంధ్యారాణి. టాయిలెట్స్ కారణంగా పచ్చకామెర్లు వచ్చాయి. 600 మందికి 30 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు టాయిలెట్స్ కడుతున్నామని తెలిపారు. చనిపోయిన పిల్లలకు నష్టపరిహారంపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. మట్టి ఖర్చులు మాత్రం చనిపోయిన పిల్లలకు ఇచ్చామని స్పష్టం చేశారు. కురుపాం హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ ఉందన్నారు. అన్ని గురుకులాల్లో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. మీకు జాండీస్ ఉంటే అది ఖచ్చితంగా పక్క వాళ్ళకి తగలడానికి అవకాశం ఉంటుంది. అది మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి అది కొంచెం అది అయిన తర్వాత అలాగే ఎవరెవరికైతే పిల్లలకి జాండీస్ కొంచెం అయినా, అంటే కొంతమంది పిల్లలకైతే జాండీస్ ఇంకా 1.367 అలా ఉన్న వాళ్ళని కూడా తీసుకొని మేము జాయిన్ చేస్తాం. అంటే ముందు జాగ్రత్త చర్యగా జాయిన్ చేస్తే అవి ఏంటంటే అలాంటి వాళ్ళే మాకు ఆల్మోస్ట్ 60 మంది 70 మంది ఉన్నారు ఈ 150 మందిలో.
అంటే వాళ్ళకి ఇంకా జాండీస్ వచ్చిందో లేదో కూడా కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నా చాలా మందికి 0.6, 0.4 ఇట్లా ఉంటుంది అని డాక్టర్లు చెప్తారు. కానీ 0.6, 0.7 కొంతమంది 0.2 ఉన్నా కూడా తీసుకొచ్చారు, ఎందుకైనా మంచిది అని జాగ్రత్తలు తీసుకోవడం తప్పలేదని నాకు అనిపించింది. అది నెంబర్ పెరిగిందా అంటే జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల్లో ఉన్న 4 CHCలు, అలాగే PHCలు దాదాపు 20 PHCల్లో ఉన్నటువంటి ఎక్కడ ఎవరికి ఫీవర్ వచ్చినా జాండీస్ వచ్చినా తీసుకొని జిల్లా హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు. ఎందుకనంటే ఇక్కడ మందులు ఇక్కడ ఉంటాయేమో అని అపోహ ఆ రోజు కలిగింది వాళ్ళకి. యాక్చువల్గా అన్ని PHCలో కూడా జాండీస్కి, అలాగే ఫీవర్కి, కుక్క కాటికి, పాము కాటికి మందులు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఇచ్చాం. ఇంకా పూర్వం ఏంటంటే మలేరియాకి మందులు ఉండేవి కాదు, PHCలో సప్లై చేస్తాం. అందరూ ఇక్కడికి ఎక్కువ రాగానే అన్ని హాస్పిటల్స్ వచ్చిన అందరూ కుర్పామనే అన్నారు. అందరూ మొత్తం కుర్పాం వాళ్ళు కాదు. బయట నుంచి వచ్చిన పిల్లలు 30 మంది, 32 మంది మొత్తం ఉన్నారు. మొత్తం అందరూ కుర్పాం వాళ్ళు కాకపోయినా కానీ పిల్లలు ఎలా కొంతమందికి వచ్చింది కాబట్టి అందరినీ ఒక దగ్గర ఉంచాం. అది టాయిలెట్ ద్వారా వచ్చింది కాబట్టి, అంటే టాయిలెట్స్ మీకు అది ఆ విషయం తెలిసిన విషయం. ఎందుకంటే చిన్నపిల్లలు అంతా క్లీన్ చేసుకోవడం అంటే కుదరదు కాబట్టి ఆ విధంగా వచ్చింది. అయినా అది ప్రాథమిక విచారణలో డాక్టర్స్ కొంతమంది చెప్పారు. మళ్ళీ కమిటీ కూడా వేసాం, కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తారు. బాపట్ల జిల్లాలో చెత్త నుండి సంపద సృష్టించాలని మండల జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణ పిట్టలవానిపాలెం చందోలు పంటకాలు అంచున డంప్ చేస్తున్న చెత్త గుట్టలను చెప్పుకోవచ్చు. పిట్టలవానిపాలెం చందోలు రహదారి పక్కనే గల నిజాంపట్నం పంటకాలువ అంచున గ్రామంలోని చెత్తను డంప్ చేస్తున్నారు. పంటకాలువ అంచున ప్రతిరోజు గ్రామంలోని చెత్తలు గుట్టలుగా వేయడంతో ఆ రహదారి వెంట దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాక పంట పొలాలకు వెళ్లే సాగునీరు చెత్తా చెదారంతో కలుషితమవుతోందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవన ఎరువులతో భూసారం పెంపొంది అధిక దిగుబడులను సాధించవచ్చని బాపట్ల ఏరువాక కేంద్ర కోఆర్డినేటర్ కె అచ్యుతారాజు అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం శాఖ గ్రంథాలయం వద్ద ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీవన ఎరువులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతరాజు మాట్లాడుతూ జీవన ఎరువులు వాడటం వల్ల పంటలో బ్యాక్టీరియా, ఫంగస్ తగ్గుతుందన్నారు. రసాయనాలు లేకుండా మొక్కకు పోషకాలను అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి బాబురావు, కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ ఒక్క శేష మనకేంటంటే 200 కేజీల్లో కలిపేసి విత్తనం వేయక ముందు మనం అందులో చల్లేసుకుంటే మన భూమి సారం పెరుగుతుంది. కలిపేసుకుని మనం పొలంలో చల్లేసుకోవచ్చు. చల్లేసి కొద్దిగా నీళ్లు తడి ఉండాలి. అంటే ఇదంతా మరి బ్యాక్టీరియా కదా, జీవనం ఇది, దీనికి ఇది ఉంది, ప్రాణం బతకాలి కదా, అది కొద్దిగా తడేస్తే బతుకుతుంది మనకి. దీనిలో ఉంటాం. అలాగే పాస్పో బ్యాక్టీరియా ఉంది. పాస్పో బ్యాక్టీరియా అంటే మనం ఎక్కువ ఏంటంటే ఇప్పుడు డిఏపి కానీ లేకపోతే 20-20, 19-19 వాడతాం. అవన్నీ ఇప్పుడు మనం భాస్వరం ఎప్పుడు వాడాలంటే ఆకర్దంలో నెయ్యాలి. ఆకర్దంలో ఎందుకు వేయమంటాం మనం? వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. వేరుని అభివృద్ధి చెందడం కోసం భాస్వరం ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఉపయోగపడదు. అంటే మన రైతాంగం ఒక్కోసారి మర్చిపోయి ఏం చేస్తాం, 10-15 రోజులకి వేస్తాం, పర్వాలేదు తీసుకుంటాం. కానీ 20 రోజులకి మనకి పొట్ట తగిలేసిన తర్వాత మళ్ళీ ఇస్తాం కదా, అప్పుడు మన భాస్వరం ఇచ్చినా ఉపయోగపడదు మనకి. అది భూమిలో పేరుకుపోతుంది. ఆ పేరుకుపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకు వచ్చి పంటకి జింకుని తీసుకొని అవుతుంది, అడ్డుపడిపోయి జింకు లోపం వచ్చేస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనకి వరి పంట అయితే మనం ఏంటంటే మన దమ్ములు ఏ వేరు వేస్తాం సాధారణంగా
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.